ఫ్రెండ్స్, నేను మీ నాగలక్ష్మిని. పులుసు పిండితో మీ ముందుకు వచ్చేసాను. రవ్వ పులిహార పులుసు పిండి అంటారు కదా, దాంతో మీ ముందుకు వచ్చేసాను. ముందుగా వేరుశనగ పప్పులు వేయించి ఓ పక్కన పెట్టుకోండి. ఎంత బాగుంటుందోనండి పులుసు పిండి, చాలా బాగుంటుంది. అబ్బో, ఒకసారి చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఇలా రవ్వ ఏం చేయాలంటే రైస్ కుక్కర్లో పెట్టేశాను. 1-2 నీళ్లు పోసి దాంట్లో కొంచెం నూనె వేసేసి అది మరిగాక ఈ రవ్వ పోసేసేయండి. రవ్వ పోసేస్తే ఇగో కాసేపటికి మగ్గిపోతుంది. అలా చూశారు కదా, అలా మగ్గిపోతుంది. ఉప్పు కూడా వేసేసేయండి ఇందులో, దీనికి సరిపడ ఉప్పు కూడా వేసేసేయండి. అలా మగ్గిపోతుంది. మగ్గిపోయాక నూనె పెట్టుకుని అందులో తిరగమాత గింజలన్నీ వేసేయాలి. మెంతులు తప్ప అన్నీ వేసి, జీలకర్ర మెంతులు వేయకూడదు. అన్నీ వేసేసి తిప్పండి బాగా. నా ఛానల్ చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోండి. చేయని వాళ్ళు లైక్ చేయండి, కామెంట్స్ ఉంటే చేయండి. చూడండి, ఛానల్ తెరిచి ఒకసారి ఊరికే చూడండి, మీకు కూడా తెలుస్తుంది కదా ఎలా చేశారు, మనం ఎలా చేసుకోవాలి అనేది తెలుస్తుంది. ఒకసారి చూసేస్తే మీకు ఎలా చేసుకోవాలో తెలుస్తుంది. ఆ తిరగమాతలోనే ఎండుమిరపకాయలు వేసేయండి, బాగా వేయించండి ఎండుమిరపకాయలు. ఈ పులుసు బిళ్ళు అందరికీ కుదరవండి, కొంతమందికే కుదురుతాయి. చూసుకుని మీరు కూడా చేసుకోండి, మీకు కూడా బాగా కుదురుతుంది. ఇలాగే చేయండి, మీకు కూడా బాగా కుదురుతుంది. అలా వేయించేశాక ఆ వేరుశనగ పప్పులు వేయించి పెట్టుకున్నాం కదండి, ఆ వేరుశనగ పప్పులు కూడా వేసేసి గ్రైండ్ చేసి, గ్రైండ్ కాదు, వేయించేసేయండి. అంతే, అలా వేయించేసేయండి. గబగబా వేయించాం అనుకోండి, అవి మాడినట్టు అయిపోయి లోపల వేగవు దేనికైనా సరే. అందుకని నెమ్మదిగా వేయించాలి. ఆ వేయించటం మీరు కూడా చూస్తారని నెమ్మదిగా వేయిస్తున్నాను. పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు డైరెక్ట్గా వేస్తే మొఖాన్ని పేలుతాయి, అందుకని సగానికి కట్ చేసి వేసుకోవాలి. చీలికల్లాగా కూడా చేస్తారు కొంతమంది, ఓపుకుంటే అలా కూడా చేసుకోవచ్చు, చీలికల్లాగా చేసుకోవచ్చు. నేనైతే సగానికి కట్ చేసి వేసేసాను. ఈ పులిహోరలోకి, పులుసు పిళ్ళల్లోకి ఈ పచ్చిమిరపకాయలు వేసుకుంటే రుచి ఎక్కువ అండి, చాలా బాగుంటుంది. అబ్బో అనాల్సిందే, మీరు తిని చూడండి, చేసుకు చూడండి. అబ్బో ఎంత బాగుందో అంటారు. ఒక్కసారి చూడండి. ఏదైనా మనం చూడాలి కదా, ఛానల్ చూసి అది ఎలా చేశారో మీరు కూడా చూస్తే మీకు అర్థమైపోతుంది. మీరు చేసుకున్నారనుకోండి ఇంకా బాగుంటుంది. మనం చేసుకుంటే ఆ తృప్తి వేరు కదండి, అంతే కదా. కరివేపాకు వేసేయండి, అంతే. కరివేపాకు వేసేసి ఇంకా అయిపోయినట్టే తిరగమాత. చింతపండు బదులుగా మామిడికాయ గుజ్జండి. మీరు చింతపండు వేసుకుంటానే వేసుకోవచ్చు, నిమ్మకాయ పిండుకోవచ్చు, మన ఇష్టం అండి, ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఈ మామిడికాయ గుజ్జుని మనకు సరిపడా వేసుకోండి, ఎంత కావాలో చూసి తెలిసిపోతుందండి. మనం ఒకసారి చేసామనుకోండి ఏదైనా తెలిసిపోతుంది, అంతే. అలా కలిపేసేసి అలా వేసి పెట్టుకోండి, కలపక్కర్లేదు. స్టవ్ ఆరిపేసాం కదా, అలా వేసి పెట్టుకోండి. ఇక్కడ బేసిన్ తీసుకోండి, బేసన్లో పసుపు వేస్తాము,
ఉప్పు అందులో వేసాం కదండి, మామిడికాయ గుజ్జులో ఉప్పు ఉంటుంది, చూసుకుని కావాలంటే కొద్దిగా వేసుకోండి అంతే. మామిడికాయ గుజ్జు అది కలిపేసాం కదా, ఆ తిరగమాత ఇందులో కలిపేసేయండి. వండి పెట్టుకున్నాం కదా, ఆ పిండి అంతా ఇందులో వేసేసి తిరగమాత వేసేసి బాగా కలిపేసేయండి అంతే. పులుసు పిండి రెడీ అయిపోయింది. మీరు చేసుకుని చూస్తారా? నచ్చిందా? మీరు కూడా చేసి చూడండి, సరేనా? రుచి చూడండి, కామెంట్ చేయండి. అంతే, అలా కలిపేసుకుని